కేసులు పెడుతున్నారు. ఏమీ లేకపోయినా నాగమణి గారు మేడం ఇప్పుడు నాగమణి గారు ఒక నిమిషం సార్. నాగమణి గారు వైసీపీ హయాంలో పోసాని కాస్త హద్దులు మీరి టీడీపీ జనసేన పార్టీపై విమర్శలు చేశారు, అందుకే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. ఆయన మీద చేయలేదా? ఆయన మీద చేసినప్పుడు కాదమ్మా, ఒక్క నిమిషం నాగమణి. ఏమ్మా తల్లి, ఒక్క నిమిషం ఒక్క మాట ఆగమ్మా. వాళ్ళు చేయలేదా అని కాదమ్మా, వాళ్ళు చేసినప్పుడు మీరు కేసులు పెట్టలేదు. మీ చేతకానితనం అది. వాళ్ళు కేసులు పెడుతున్నారు. అది కాదమ్మా, అది మీరు పెద్దరికమ్మా కాదు, మీరు చేతకానితనమా లేకపోతే మీరు ఆ రోజు ఇలాంటి మాటలు విజయమోహన్ గారు మాట్లాడినప్పుడు మీరు కేసులు పెట్టలా, అది మీ తప్పు. వాళ్ళంటే ఎట్లా? వాళ్ళు కేసులు పెడుతున్నారు విచక్షణ పోయి. వీటి మీద కేసులు ఏంటి, వీటి మీద అరెస్టులు ఏంటి, ఈ విషయాల మీద అరెస్టులు ఏంటి? దరిద్రంగా ఇదే ప్రజాపాలన, ఇందుక మన ఎన్నికల్లో రాజ్యాంగం వచ్చిందని వాళ్ళు ఆలోచించట్లా. మీరు ఆలోచించారేమో, అది మీ చేతకంతనమో మీ అనాలోచితమో. వాళ్ళంటే ఎట్లా? వాళ్ళు మంచితనంగా ఉన్నారండి. మా ప్రభుత్వం మంచితనంగా మానవత్వంతో ఆలోచించింది. వీళ్ళు కూటమి ప్రభుత్వం ఇప్పుడు నేర్పుతున్నారు కదా ఏం చేయాలన్నది. ఇదే ఉండదు. ఇంత ఇలాగా తొక్కి చేస్తే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు బాలుని ఎంతైతే అడగదొక్కుతారో అంత పైకి వెళ్తుంది. 9 నెలలు 10 నెలలు కాకుండానే ప్రజాక్షేత్రంలో ఆయన వచ్చి తిరగమనండి ఎలా ఉందో, ఎంత వ్యతిరేకత ఉందో. ఇలాంటివన్నీ పక్కన పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు 2.0 పెట్టినప్పుడు దానికోసం వీళ్ళు ఈ తర్వాత వచ్చిన కాదమ్మా నాగమణి అమ్మా, మనం మాట్లాడాల్సిందంతా కూడా మనం వాళ్ళు ఏం మాట్లాడారు మనం ఏం మాట్లాడారు ఈ చెత్త కన్నా కూడా మనం మాట్లాడాల్సింది ప్రజల తరపున ప్రజలకు ఏం చేస్తుంది ప్రభుత్వం, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా, అన్ని వెనకబడతాయి. వాటి మీద అడగాలి, వాటి మీద మాట్లాడాలి. ప్రజలు అయ్యే అడుగుతున్నారు, ప్రజలు కోరుకునేది అదే. ప్రజలు అవి జరిగితే వాళ్ళు సంతోషపడతారు. ఈ అరెస్టులు గిరెస్టుల్లో ప్రజలు సంతోషపడతారు అంటే అది భ్రమ. అది ఈ ప్రభుత్వం అలా అనుకుంటే వాళ్ళ భ్రమ. ఈ అరెస్టుల వల్ల ఏమి జరగదు. ఈ ప్రజలు కోరుకునేది జరిగితే ప్రజలు ఎన్నుకున్నది రెడ్ బుక్ కోసం ఎన్నుకోవాలా, ఈ నిజాన్ని గ్రహించాలి. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని రెడ్ బుక్ కోసం ఎన్నుకోవాలా. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు ఇచ్చిన హామీలు అయ్యో నమ్మి ఎన్నుకున్నారు. అది చూస్తే ప్రజలు హర్షిస్తారు, వీటిని కాదు. అది తెలుసుకోవాలి. చిట్టిబాబు గారు ఒక నిమిషం, నాగమణి గారు ఒక నిమిషం. మేడం మాట్లాడతాను. నాగమణి గారు ఒక నిమిషం టైం ఇవ్వండి. వైఎస్ఆర్సీపీ నేత శ్యామల గారు ఫోన్ లైన్ లో